వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. యంగ్ టాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్నవదనం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేటివ్ గా పనిచేసిన అర్జున్ వైకి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మణికంఠ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా చిత్ర యూనిట్ హైదరాబాద్ థియేటర్లలో సందడి చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చానాల తర్వాత ఒక మంచి తెలుగు మూవీ, అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది చూసాం. చాలా బాగుంది. డెఫినెట్గా సుహాస్ స్టోరీ సెలెక్షన్ నాకు మళ్ళీ నాని గుర్తు వస్తున్నాడు. యాక్చువల్గా నాకు నాని స్టోరీ సెలెక్షన్ చాలా నచ్చుతుంది. అండ్ సుహాస్ ఇస్ మరో నాని అనమాట, ఇంకో న్యాచురల్ స్టార్ అవుతాడు డెఫినెట్గా. చాలా బాగుంది బ్రో. సుహాస్ అన్న చాలా మంచి చేస్తున్నాడు. కలర్ ఫోటో నుంచి చాలా సూపర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క యాక్టింగ్లో ఇతలో సేమ్ న్యాచురల్గా అనిపిస్తుంది. ఇది ఇందులో కూడా అసలు మన ఇండస్ట్రీకి చాలా బాగా నెక్స్ట్ ఫ్యూచర్లో కాబోయే పెద్ద స్టార్ అవుతాడు మన సుహాస్ అన్న. సో కలర్ ఫోటో నుంచి ప్రతి ఒక్క యాక్టింగ్ కూడా అసలు ఎలాంటి అసలు సేమ్ న్యాచురల్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క మూవీ కూడా ఈ సినిమా కూడా చాలా బాగా హిట్ అవుతుంది. 100% చాలా మంచిగా చేస్తున్నాడు. ఇంట్లో అసలు ఆ అమ్మాయి చెప్పిన ఆ చిన్న అమ్మాయి చెప్పిన పాత్రకు చాలా హైలైట్ తీసుకున్నారు. ఆ చిన్న అమ్మాయి చెప్పిన పాత్ర వల్ల అసలు హీరో చాలా కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ కూల్గా ఆలోచించుకొని చేసిన ట్విస్ట్ అనేది మాత్రం సూపర్ ఉందన్నమాట. సో ఇలాంటి మన ఫ్యూచర్లో కాబోయే మంచి న్యాచురల్ నానితో పాటు సేమ్ ఇలాంటి ఈయన కూడా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తాడని 100% మనం చెప్పుకోవచ్చు. హాయ్ అండి, మేము సుహాస్ గారి సినిమా చూడడానికి వచ్చాము. ఆఫ్టర్నూన్ బుక్ చేస్తున్న టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు వచ్చాము. అదే మా లక్కేమో. సుహాస్ గారు అండ్ టీంతో కలిసి మేము సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. ఆల్ ద బెస్ట్ సుహాస్ టీమ్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. మీరే చెప్పాలి, యాక్చువల్లీ అందరూ చెప్పాలి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నిన్న మనం ప్రేమ షోకి వెళ్ళాం. ప్రేమ షోలో నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూశాను మూవీ నిన్న. సో నాకు ఆ హై ఇప్పుడు వరకు ఉంది. నాకు గూస్ బంప్స్ వచ్చింది. స్టోరీ తెలిసిన తర్వాత కూడా నాకు గూస్ బంప్స్ వచ్చిందని ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దట్. సో సుహాస్ గారు ఏదైనా మూవీ సెలెక్ట్ చేశారంటే ఆ మూవీలో ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్ స్టోరీ, మేబీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఈ మూవీ కూడా చూశారు, నేను చేసిన క్యారెక్టర్ అన్ని మూవీలో ఫీమేల్స్కి దొరకదు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ దట్ హీ ఈజ్ రైటింగ్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నా కెరియర్లో ఇంత మంచి క్యారెక్టర్ అంత అర్లీగా వచ్చిందని ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ సుహాస్ గారు అయితే చంపేశారు స్క్రీన్. సుహాస్ గారితో స్క్రీన్ షేర్ చేయాలంటే ఇది మ్యాచ్ చేయాలి. అది ఐ హోప్ నేను చేశాను. యాక్చువల్లీ పబ్లిక్ రెస్పాన్స్, క్రిటిక్స్ రెస్పాన్స్, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా షాక్లో ఉన్నా. యాక్చువల్లీ నా గురించి చాలా మంచిగా రాస్తున్నారు, మూవీ గురించి చాలా మంచిగా రాస్తున్నారు. అండ్ యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు, అది చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ ఉంది ఇది. అండ్ సెకండ్, ఇప్పుడు వరకు నా ఏజ్లో ఉన్న నా రేంజ్లో ఉన్న యాక్ట్రెసెస్కి ఈ టైప్లో క్యారెక్టర్ దొరకదు. అండ్ ఆ నమ్మకం కూడా దే డోంట్ ట్రస్ట్ సమ్వన్ సో ఎర్లీ ఇన్ దేర్ కెరియర్ టు డూ దట్. సో ఐ థింక్ దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు సైన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ స్టిల్ ఇన్ ద థాట్ అండి. నేను ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తూనే ఉన్నాను, వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నాను. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ థాట్. నేను ఇప్పటివరకు బయట రాలేదు. సో ఫస్ట్ బయటికి వచ్చి నేను చూసుకుంటా వాట్ ఎవర్. కానీ చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను విత్ ద రెస్పాన్స్. సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా సరికొత్తగా నవదీప్ గా 2.0గా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌలి. విభిన్నమైన వైవిధ్యమైన ఈ చిత్రానికి అవినీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ రిలీజ్ చేశారు.
కెమిలియన్ అంటే వచ్చాడు. Sir, please. Okay. So, how was it managing hair in the movie? Basically, I think more than being a chameleon, I think I was the canvas in the film. So, Made a wish for Molly. yes. కోరుకో అన్న కోరుకో ఇట్టవరం కోరుకో కోరుకుంటే హిట్ అవుతుంది ఆ టింకు. So, like you wish right now, whatever he manifested, you know, I had to become that person. Okay. So, I'm manifesting that this movie is a huge hit. Okay. so every day I used to wake up at 2:33 a.m., wash my hair, and my hair was like colored thrice because it's black. I saw her. To get it to bleached, it had to be colored thrice. It had to be curled every day for 2.5-3 hours. जान लगा दी पूरे मतलब बिल्कुल चली गए थे ऑलमोस्ट మొత్తం పడిపోయింది but now they're like back. I've been taking care of them. So the curls were the most challenging ones because you know it's so wet out there. It's the wettest place in the world, right? Cherrapunji बचपन से सिखाया है ना. So yeah, geography lessons को सब याद आता था. So the thing is, you curl it, it falls 100%. You curl it again, You it put falls mousse down. also, You do spray also. anything. Hair wise, I saw it's a big challenge because coloring normal hair only, I realize how much damage you can do. But you know what? ఎప్పుడు ఎవరైనా అమ్మాయిలు కూర్చుని ఉంటే మధ్యలో ఎల్లో చైర్ వేసుకొని కూర్చోడు. ఏంటి వాట్ ఇస్ యువర్ ప్రాబ్లమ్? వై కాంట్ యు లెట్ గర్ల్స్ బీ? ఏం చేస్తారు మగాళ్ళు లేకుండా అమ్మాయిలని క్యూట్ బాయ్. అసలు మీరు వాడిని చూడలేదా? చూడట్లేదా? వాడు క్యూట్ ఏంటి బ్రో? ఏంటి పిచ్చి పిచ్చిగుందా నీకు? ఎంతమంది ఐస్ క్రీమ్ కరిగిపోతే మాత్రం For my love, see, he's put a streak of my Chitra's color. So much love. అలా అర్థమైందా? యాక్చువల్లీ అలా వేసుకోలేదట బట్ ఫైన్ నాట్. That's how ఈ women సినిమాలో మీ అందరికన్నా మీ జుట్టు చాలా ఎక్కువ యాక్టింగ్ చేసింది. because నాది కూడా. అదే నీగా extension అమరేంద్ర బాహుబలి మా extension అమరేందర్ మా ఓడి పేరు అమరేందర్ it looked really good. I see people అరే do men's ఏంటనుకున్నావు hair. పొద్దున్నే నేను 5ంటికి నన్ను వచ్చి వాడు అమిత్ అని సెకండ్ షెడ్యూల్లో వచ్చాడు. ఫస్ట్ అమరేందర్ అని ఉండేవాడు. వాడు ఏంటంటే వాడు ఫ్యాషన్ ఇదన్నమాట, సినిమాలు అలవాట్లేదు. సో మామూలుగా ఏదైనా షూట్లో ఉంటే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు కదా అనేసి వెళ్ళిపోతారు. ఇక్కడేమో షార్ట్ కు ముందు ఉండాలి, పరిగెత్తాలి మన సినిమా, అది తెలియదు వాడికి. వాడెక్కడెక్కడో సిగరెట్ తాగుతూ కార్నర్లో ఇక్కడ కూర్చోడు. అమిత్ అమరేందర్ అంటే అక్కడ నుంచి వస్తారా అని మెల్లగా వచ్చాడు. అది అట్లా కాదురా ప్లీజ్ రా పక్కనే ఉండాలని చెప్పాడు. సరే తర్వాత మెల్లగా సెట్ అయింది. అట్లా కాదు నన్న సినిమాలు అంటే పక్కనే ఉండాలి, పరిగెత్తాలా, షార్ట్ రెడీ అయినా పరిగెత్తాలా అని చెప్పి అట్లా పరిగెత్తాలే కానీ ఉండాలి అన్నాడు. సరే పరిగెత్తడం కష్టం ఇంకా ఫస్ట్ బైక్ తీసుకుని. అయితే అమిత్ అని ఇంకోటి వచ్చాడు. వాడు సెకండ్ షెడ్యూల్ అమరేంద్ర కుదరలేదు, అమిత్ వచ్చాడు. అమిత్ ఏంటి అనుకున్నావు, వాడు బాడీ బిల్డర్. వాడు నేను కలిసి జిమ్ చేసేవాళ్ళం. వాడు పొద్దున్నే వచ్చి హాట్ కాఫీ, వాడికి ఏంటంటే ప్రొడక్షన్ కాఫీ నచ్చేది కాదు, నేను ఏదో కొంచెం కాఫీ ఒకటి సో వాడు పొద్దున్నే వచ్చేవాడు 5ంటికి. నా తలుపు కూడా తీసుండేది. వాడు వచ్చి అనేవాడు పొద్దున్నే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. వాడు అనగానే నేను తిరిగి పడుకుంటే ఫస్ట్ నేను బెడ్ ఎడ్జ్కి హెయిర్ అదే బెడ్ ఎడ్జ్కి వెళ్ళి పడుకుని ఇలా ఎత్తి పెడితే ఇలా జుట్టు తీసి వాడు కర్లింగ్ స్టార్ట్ చేసేవాడు. కర్లింగ్ ఇంత పెంచి దానికి ఎక్స్టెన్షన్స్ పెడితే అవన్నీ కర్ల్ చేసి హోగా అని చెప్పి మసాజ్ గన్ ఉండేది. మసాజ్ గన్ తీసి మసాజ్ ఇచ్చేవాడు. బాగా వర్క్ లేదు చేసి తర్వాత అప్పుడు కాఫీ పెట్టి సార్ అంటే అప్పుడు లేచేవాడు. కాఫీతో లేచి రెడీ. ఇంకోటి ఏంటి, నేను స్నానం ఇప్పుడు నాది ట్యాన్ చేయాలి కదా, ట్యాన్ ఏం చేసేవాడు అంటే కలర్ ప్రాబ్లం అసలు అమరేందర్ పెట్టిండు. హీరోకి లేని ఒక కలర్ ప్రాబ్లం. చాలా మంది హీరోలు మా మహేష్ బాబు అంత తెల్లగా ఉంటారు. కానీ ఆయన ఇంత ట్యాన్ వేసుకునే సినిమా చేయలేదు. ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో మొత్తం రకరకాలు అన్నీ చేయిస్తారు ఆయన. మరి ఆఫ్రికాలో మరి చాలా పడబోతున్నారు అనేది అర్థమవుతుంది. సరే అయితే మౌళి గురించి వస్తే వాడు ఇప్పుడు ట్యాన్ చేయాలి కదా, ట్యాన్ ఏంటి మామూలుగా స్ప్రే వేసుకొని వెళ్ళడం కాదు. వాడు మా అమరేంద్ర బాహుబలి అలా ఒప్పుకోడు. వాడేంటంటే మొత్తం ఆ ట్యాన్ తీసేసి లిక్విడ్ అంతా పోసి స్పాంజిల్తో ఫస్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి నైట్ అంతా పెట్టి దాన్ని ఇంకాలన్నమాట. వాడు రూల్ ఏంటంటే నైట్ పెడితే మార్నింగ్కి రెడీ అవుతుంది ఇంక్. సో స్లెప్ట్ విత్ ట్యాన్ ఎవ్రీడే అండ్ వేకప్ అండ్ చలి ప్రదేశం. హాలీవుడ్ లెవెల్లో తీశారు మీరు ఈ సినిమా. పొద్దున్న లెగిసి స్నానం చేయకుండా వెళ్ళి, అంటే పొద్దున అంటే ఇంకా చలి కదా, 12-1కి ఎప్పుడో పడుకొని 11-12కి ఎప్పుడో పొద్దున్న ట్యాన్ తోటి లెగిసి వెళ్ళి షూట్ చేస్తారు. స్నానాలు ఏంటంటే షూటింగ్ అయిపోయాక అదొక ప్యాకప్ అయిపోతే కానీ మేకప్ తీయలేని పరిస్థితి.
అలాగే స్కిన్ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ద సీన్స్. తను ఇలా పరిగెత్తితే లవ్లో లొల్లి సినిమా నుంచి నేను బయటికి ఇలా లేదు, ఇట్స్ అన్ ఇంటిమేట్ లవ్ స్టోరీ రా. ఇప్పుడు ఇంటిమేట్ లవ్ స్టోరీ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి సో మనం ఈ ఇంటిమేట్ లవ్ స్టోరీని పబ్లిక్ కి ఎప్పుడు చూపించబోతున్నాం? త్వరలో. లెట్స్ గో మౌలి విత్ లవ్లీ. సీ యు గైస్. చెప్పేసావు అది ఇందాక పంచు. మౌలి లవ్లీ చెప్పలేదు, నువ్వు చెప్పు. చెప్పు, నువ్వు చెప్పు. మౌలి లవ్లీ హౌలీ. నాకు కావాలి ఒక కౌగిలి. ప్రతి నాన్న కొడుకు ఏమిద్దామా అని ఆలోచించే సొసైటీ మనది. అలాంటి సొసైటీలో తన వల్ల అమ్మా నాన్నలు ఇబ్బంది పడకూడదని ఆలోచించే కొడుకు కథతో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా సత్య. హమరేష్, ప్రార్థన, సందీప్లు జంటగా నటించిన ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకుడు. శివం మీడియా బ్యానర్ లో శివమల్లాల నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 10న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. తమిళ్లో వాలి మోహన్ డైరెక్ట్ చేసిన ఫిలిం, అలాగే హమరేష్ హీరోగా. అండ్ మన ప్రేమలు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఆ డైరెక్టర్ డాటర్ తమిళ్లో చేసిన ఈ రంగోలీ తమిళ్లో రిలీజ్ అయ్యి అప్రిషియేషన్తో పాటు మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి తమిళ్ నుంచి మలయాళం నుంచి వస్తున్న సినిమాలు ఆదరించి సక్సెస్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమా తొందరలోనే సత్య అనే పేరుతో మన శివ పిఆర్ఓ, మా మిత్రుడు, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా నచ్చి అప్రిషియేషన్తో పాటు డబ్బులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్స్ డే సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ 2 సినిమాల షూటింగ్స్ ను లాంఛనంగా ప్రారంభించింది. సీతా ప్రయాణం కృష్ణతో త్రిగుణి చిత్రాల ముహూర్తం షార్ట్స్ కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్ కొట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు నిజంగా డైరెక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డైరెక్టరు గర్వించదగ్గ రోజు. మార్నింగ్ నుంచి అందరూ హ్యాపీ డైరెక్టర్స్ డే అని ప్రత్యేకంగా విషెస్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. టాలీవుడ్ డైరెక్టర్లో నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నందుకు నిజంగా చాలా మరింత బాధ్యతగా పనిచేయడానికి ఒక ఆపర్చునిటీని ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు డైరెక్టర్స్ డే రోజు ఒక 2 సినిమాలు, చిన్న సినిమాలు స్టార్ట్ అవ్వడం, దానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న రాజీవ్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా, అట్లాగే టీవీ సీరియల్స్ దాంట్లో రోజా కానీ తను దినేష్, వీళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నిజంగా ఈ 2 సినిమాలు ఇలాగ చిన్న సినిమాలు తీసే వాళ్ళందరికీ ఒక మంచి బ్రీతింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నేను బిగినింగ్ డేస్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాడే కావాలి డైరెక్టర్ కూడా ఈరోజు కలిసారైనా. అట్లాగే రోజా నా ఫస్ట్ నేను ప్రజారాజ్యం పార్టీకి యాడ్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్షన్ తనతోనే తీసాను నేను. అట్లాగే నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి అందరితో ఇక్కడ. డెఫినెట్గా వీళ్ళ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి వీళ్ళ టీం అందరికీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరైనా బడ్జెట్ చిన్నదా పెద్దదా అని కాదు, మంచి కంటెంట్తో ఎవరైనా సినిమా తీస్తే డెఫినెట్లీ ఆదరణ లభిస్తుందని చెప్పేసి మనము రీసెంట్గా వచ్చిన చాలా సినిమాల్ని
ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆధ్వర్యంలో వీళ్ళంతా ఒక 2 ఫిలిమ్స్ని ఒకటే రోజున ప్రొడక్షన్ నెంబర్ 1, ప్రొడక్షన్ నెంబర్ 2ని ఈరోజు ప్రారంభించడము అందరికీ చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్ ఇది. సో మీ అందరికీ సినిమా సక్సెస్ అవ్వాలని అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డైరెక్టర్స్ డే. సో ఈరోజు డైరెక్టర్స్ డే రోజు 2 బ్యానర్స్, 2 కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి సినిమాలు చేయించడం చాలా గొప్ప విషయం. దానికి ఈ ప్రొడ్యూసర్స్ మనం అప్రిషియేట్ చేయాలి. ఈ రాజీవ్ గారు అండ్ రోజా గారు కలిసి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఈ చిన్న ప్రొడక్షనే ఒక పెద్ద ప్రొడక్షన్ అయ్యి బాగా డబ్బులు రావాలని చెప్పి మంచి మంచి లాభాలు రావాలని అండ్ ఫ్యూచర్లో ఇంకా కొత్త టాలెంట్ని వీళ్ళు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖుషీ టాకీస్ అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ లక్కీగా ఏంటంటే ఇవాళ డైరెక్టర్స్ డే అని చెబుతున్నాం. అసలు డైరెక్టర్స్ డేకి పుట్టుకకి కారణం దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు, ఇవాళ జయంతి. ఆ జయంతి సందర్భంగా మనం ఇవాళ డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. దాసరి నారాయణరావు గారు ఆయన ఎన్ని విభాగాలు ఎన్ని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు అంటారు. బేసికల్లీ దాసరి నారాయణరావు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి మెడ్రాస్కి ప్రెసిడెంట్ చేశారు. ఇక్కడ 98లో వచ్చిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇక్కడికి ప్రెసిడెంట్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా కార్మికుల పక్షపాతి, ఆ దర్శకత్వం అనిపించుకోవడానికే ఇష్టపడతారు. కాబట్టి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుల డే, డైరెక్టర్స్ డే అని చెప్పి పెడతాం. ఇవాళ దాని మీద ఆయనకి కేక్ కట్ చేసి వాళ్ళ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి పూనుకోవటం జరిగింది. ఆచార్య దేవోభవ. నన్ను సెలెక్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వీళ్ళకి నా నమస్కారాలు. దీంతో పాటు మనకి ఇంకా 2 ఉన్నాయి. అతిథి దేవోభవ ఆడియన్స్, అభిమాని దేవోభవ మీలాంటి వాళ్ళ సపోర్టర్స్ అండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అందరూ చెప్తుంటారు మా స్టోరీ డిఫరెంట్ అని, బట్ నా స్టోరీ వరకు నేను చెప్పేది ఒకటే, యాక్షన్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. హ్యాపీ డైరెక్టర్స్ డే అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ నేను పిలవగానే వచ్చిన నా ఫ్రెండ్స్కి అండ్ నా ఫ్యామిలీకి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే నన్ను నమ్మే ఉన్నారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు సింగిల్గా స్టార్ట్ చేసాం మేము, అంటే మా ఖుషీ మీడియా అని స్టార్ట్ చేసాము. సుమంత్, నేను, వెంకీ మా ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ సంస్థ రాజీవ్ సార్ రాగానే ఎక్కడికో వెళ్ళిపోయింది. మేము చిన్నగా యూట్యూబ్ నుంచి ఓటీటీకి సిరీస్ చేద్దాము అన్నట్టు స్టోరీస్ రెడీ చేసుకున్న టైంలో ఇంత మంచి స్టోరీ పెట్టుకుని మీరు మూవీ ఎందుకు చేయట్లేదు అంటే, అమ్మో మూవీయా, నేనా, డబ్బులుంటే సరిపోదు, మూవీని చేసిన తర్వాత దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది. బట్ చిన్నగా స్టార్ట్ అయిన మా ఖుషీ మీడియా ప్రయాణం ఇప్పుడు ఖుషీ టాకీస్ దాకా వచ్చింది అంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ రాజీవ్. సో రాజీవ్ నమ్మి రాజీవ్తోనే మేమందరం వెళ్తున్నాము. సో ఆయనతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలండి, ఎందుకంటే బుడి అడుగులు అంటారు కదా, సో అలా వేస్తున్నాము. నేను సక్సెస్ మీట్లో మీ అందరినీ కలుస్తానని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉండాలి కోరుకుంటున్నాను. నమస్తే. నాకేం మాట్లాడాలో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు ఇందాక అన్నారు అనుని కూడా నాతో కలుపుకున్నందుకు అని. సో భారతి గారికి అయితే నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆవిడని నమ్మడం కాదు, మమ్మల్ని నమ్మడం కాదు, మేమే ఆవిడని నమ్మి ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు అండ్ భారతి గారు. థ్యాంక్ యూ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డేను తెలుగు దర్శకుల సంఘం ఘనంగా జరుపుకుంది. ఎల్బీ స్టేడియంలో మే 19న డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఘనంగా నిర్వహించినట్లు సంఘం నాయకులు ప్రకటించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దాసరి నారాయణరావు గారి బర్త్డేని డైరెక్టర్స్ డేగా చేయాలని మొదటగా ప్రతిపాదించిన ఒకసారి దాసరి నారాయణరావు గారు ఒక 151 మంది దర్శకులకి సన్మానం చేసినప్పుడు ఆ డయాస్ మీద కళా తపస్సు కె విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. ఇది అప్పటి నుంచి
ఆయన పెద్ద మనసుకి ఆయన కళా తపస్సుగా ఉండి సమ్మఉజ్జిగా ఉండి దర్శకులు దాసనారాయణరావు గారి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రతిపాదించడం, తర్వాత చాలామంది చాలా వేదికల మీద ఆ బర్త్డేని మనం డెడ్స్ డేగా ఆయన బ్రతుకున్న రోజుల్లోనే చెయ్యాలి అని చాలామంది ప్రతిపాదించారు. అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, ఎంతసేపు డైరెక్టర్స్ డే మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే, వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ అందరూ, వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకుముందు కూడా డైరెక్టర్స్ డే అప్పుడు కూడా ఈ అనిల్ వీళ్ళంతా చిన్న చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు, కానీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకర్ ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలేదు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. పాజిటివ్ పర్సన్స్ ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది, ఫస్ట్ వాళ్ళల్లో ఇగోలు లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. మే 4th డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాం. నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసుగేస్తే ఒక 10,000 ఇస్తారంటున్నారు. సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసుగు ఎన్ శంకర్ గారికి. సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీరశంకర్ గారు. సో జోక్స్ అపార్ట్, ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతున్నందుకు. ఎందుకంటే సో మేము చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా, ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేము అందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలామంది పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి, హెల్త్ కేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ May 19th. ఏంటి నువ్వు ఏదో చెప్పాలనుకున్నా దగ్గర 19th రోజు IPL ఉందన్న, ఒకసారి IPL గురించి మాట్లాడాలి ఇప్పుడు. నేను నిన్న ఎక్కడో మాట్లాడాను. ఏం మాట్లాడాను? బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్. నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, దాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను. బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్టాను, వాళ్ళకంటే బాగా హర్టాను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే, అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. IPL చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సినిమా